Hello everyone, welcome back to first question. Which of the following is the key function of the kidney? అంటే మెయిన్ ఫంక్షన్ ఏంటి కిడ్నీది అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ గివెన్ హియర్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ ఎవరు చేస్తారు? లంగ్స్, రెస్పిరేటరీ సిస్టమ్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, డైజెషన్, హార్మోన్ ప్రొడక్షన్, endocrine system, digestion, gastrointestinal system. Then what is the function of the kidney? Did you guess the answer? It's an option B, electrolyte balance. The next question, the most common cause of acute renal failure is? Acute renal failure ki main cause ఏంటిది అని అడిగారు. సో మోస్ట్ కామన్ కాజ్, ఓకే, మెయిన్ కాజ్ కాదు, మోస్ట్ కామన్ కాజ్. సో ద ఆప్షన్ హైపర్ టెన్షన్, డిహైడ్రేషన్, డయాబెటీస్ మెలైటిస్, obstructive uropathy. Did you guess the answer? The option B is the correct answer, dehydration. Dehydrationలో ఏమవుతుందంటే lack of fluid వల్ల whatever the end products will be there, that all will stay in the kidney itself. అంటే బయటికి వెళ్ళవు కదా, సో కిడ్నీలోనే ఉండిపోతాయి. సో యూరియా, యూరిక్ యాసిడ్. సో బికాస్ ఆఫ్ దట్ అక్యుములేషన్ there is a chance of acute renal failure. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ల్యాబ్ వాల్యూ ఈజ్ టిపికలీ ఎలివేటెడ్ ఇన్ రీనల్ ఫెయిల్యూర్? అంటే కింద ఇచ్చిన వాటిలో ఏది ఇంక్రీజ్ అవుతుంది రీనల్ ఫెయిల్యూర్లో అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ సిరం పొటాషియం, సిరం కాల్షియం, హెమోగ్లోబిన్, ఆల్బుమిన్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, సిరం పొటాషియం. ఓకేనా? మిగతా ఎందుకు అవ్వవు అనంటే కాల్షియం అనేది బాడీకి ఎలాగో ఇంపార్టెంట్, సో అది మళ్ళీ అబ్జర్వ్ అయిపోతుంది. హెమోగ్లోబిన్, ఆల్బుమిన్ అయితే ఇందులో ఫిల్టర్ కావు, బికాస్ ద సెల్స్ ఆర్ చాలా పెద్ద సైజ్ ఉంటాయి, ఫిల్టర్ బ్యారియర్స్లో నుంచి ఫిల్టర్ అవ్వదు. ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ అవుతేనే అప్పుడు వీ కెన్ సీ దిస్ హెమోగ్లోబిన్ అండ్ ఆల్బుమిన్ ఇన్ ద యూరిన్. చూస్తే అదే హెమోగ్లోబిన్ ఏరియా, ఆల్బుమిన్ యూరియా అని వస్తుంది ఎప్పుడు కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు. కానీ మోస్ట్లీ ఇదైతే చూడరు. సో సిరం పొటాషియం లెవెల్స్ ఒక్కటే ఇంక్రీజ్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ ద హైపర్ కలేమియా అండ్ ఇట్ ఈస్ ఎ లైఫ్ థ్రెటనింగ్ అరెథ్మియాస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్. ఎందుకంటే అరెథ్మియాస్ ఎస్టీ సెగ్మెంట్ అనేది వెన్ దెర్ ఈజ్ ఏ పొటాషియం లెవెల్స్ మన బాడీలో ఎక్కువగా ఉన్నప్పుడు అది డీవియేట్ అవుతుంది అనమాట. సో హార్ట్కి చాలా ప్రాబ్లం పొటాషియం లెవెల్స్ బాడీలో ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద సీరం పొటాషియం. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్లినికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ? అంటే కిడ్నీ ఇంజురీలో దట్టు అక్యూట్ స్టేజ్లో ఏం సిమ్టమ్ చూస్తామో మెయిన్లీ కింద ఉన్న వాటిలో అని అడిగారు. సో ఆప్షన్ దే హ్యావ్ గివెన్ హైపోటెన్షన్, ఆలిగూరియా, హైపర్గ్లైసెమియా, పాలియూరియా. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? డైరెక్ట్ క్వశ్చన్. ఏమవుతుంది కిడ్నీకి ఇంజూర్ అవుతే? సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ఆలిగోరియా. The next question, a diet low in which substance is recommended for patient with chronic kidney disease? Chronic kidney disease and chronic renal failure ఉన్న వాళ్ళకి ఏ డైట్ రెస్ట్రిక్షన్ పెడతారు అని అడిగారు. హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, ప్రోటీన్స్. ఓకే, ప్రోటీన్స్ ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి? యూరియా అండ్ యూరిక్ యాసిడ్. అవి ఎక్కడి నుంచి ఎక్స్క్రీట్ అవుతాయి? కిడ్నీ నుంచి ఎక్స్క్రీట్ అవుతాయి. సో క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఫంక్షన్ ప్రాపర్గా ఉండదు కదా, సో యూరియా, యూరిక్ యాసిడ్ అంతా మళ్ళీ బ్లడ్లోనే అక్యుములేట్ అయిపోతాయి అనమాట. దట్ విల్ బికమ్ అన్ అనదర్ ఇష్యూ. అందుకే వీళ్ళకి ప్రోటీన్ రిచ్ డైట్ని తీసుకోకూడదు అని చెప్తారు, అంటే ప్రోటీన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. The next question, the most appropriate nursing intervention for a patient with fluid overload due to renal failure is? అంటే రీనల్ ఫెయిల్యూర్ వల్ల ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయ్యింది పేషెంట్ బాడీలో. సో మెయిన్ నర్సింగ్ ఇంటర్వెన్షన్ ఏంటిది ఇక్కడ అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ రెస్ట్రిక్ట్ ఫ్లూయిడ్ ఇంటేక్, ఇంక్రీజ్ ఫ్లూయిడ్ ఇంటేక్, అడ్మినిస్టర్ డయూరిటిక్స్, ఎన్కరేజ్ హై సోడియం డైట్. కామన్ క్వశ్చన్, ఐ మీన్స్ లాజికల్ క్వశ్చన్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయ్యి ఉంది బాడీలో, ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు. సో ద ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ రెస్ట్రిక్ట్ ఫ్లూయిడ్ ఇంటేక్. ఓకే, ఇంక్రీజ్ ఫ్లూయిడ్ ఇంటేక్ అయితే ఇవ్వము. అడ్మినిస్టర్ డయూరిటిక్స్ ఇస్తే మళ్ళీ యూరిన్ అవుట్పుట్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది, కానీ అక్కడ యూరిన్ అవుట్పుటే లేదు కదా, సో డయూరిటిక్స్ కూడా మనం ఇవ్వము. సోడియం
ఇస్తే ఏమవుతుందనంటే సోడియం విల్ అబ్జర్వ్ ద ఫ్లూయిడ్, మళ్ళీ అబ్జర్వ్ చేసుకొని అది స్కిన్ కిందనే విల్ స్టోర్ ఇట్. దట్స్ వై వీ వోంట్ గివ్ ద సోడియం డైట్ ఆల్సో. The next question, which electrolyte imbalance is commonly seen in patients with chronic renal failure? అంటే క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్లో ఏ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ చూస్తాము అని అడిగారు. సో ఎలక్ట్రోలైట్స్ ఏంటివి? సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్ అవి కదా. సో the options they have given hyperkalemia, hypocalcemia, hypernatremia, hypokalemia. ఇప్పుడే ఇందాకే we have discussed this. Did you guess the answer? Yes, it's an option A, hyperkalemia. The next question, which of the following is a primary symptom of nephrotic syndrome? అంటే ప్రైమరీ మెయిన్ సిమ్టమ్ ఏంటి నెఫ్రోటిక్ సిండ్రోమ్ది అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ హెమచ్యూరియా, ఎడిమా, హైపర్ టెన్షన్, వామిటింగ్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? వాట్ ఈజ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్? సిండ్రోమ్ అంటేనే ఈ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట, దాన్ని సిండ్రోమ్ అని అంటారు. సో దేని సిమ్టమ్స్ ఉంటాయి? నెఫ్రోటిక్, నెఫ్రాన్ అని అంటే కిడ్నీ అనమాట, కిడ్నీ సిమ్టమ్స్. సో దే విల్ హ్యావ్ ఎ 4 సిమ్టమ్స్ లైక్ ప్రోటీనూరియా, హైపోఆల్బుమినియా, హైపర్లిపిడేమియా, ఎడిమా. సో దీస్ 4 సిమ్టమ్స్ టుగెదర్ కాల్డ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్. అండ్ ఇట్ విల్ బి రిజల్ట్ ఆఫ్, అంటే దేనివల్ల అంటే పేషెంట్ విల్ డెవలప్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే డ్యూ టు గ్లోమరులో నెఫ్రైటిస్ ఆర్ డయాబెటిక్ నెఫ్రోపతి. దీస్ ఆర్ ద కండిషన్స్ వేర్ ద పేషెంట్ ల్యాండ్ అప్ విత్ ద నెఫ్రోటిక్ సిండ్రోమ్. Now you have understood, no? Then did you guess the answer? Yes, it's a B, edema. Hematuria ante entidi? Blood in urine. Hypertension, increase in BP, vomiting. So ivi em undavu. Edema is the main primary symptom of nephrotic syndrome. The next question, what is the most effective treatment for end stage renal disease? End stage renal disease ki effective treatment ఏంటిది అని అడిగారు. The name itself it is telling end stage అంటే రీనల్ ఇంకా పనికి రాదు, లాస్ట్ స్టేజ్లో ఉంది. సో దానికి ఏం ట్రీట్మెంట్ ఇస్తాము? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ డయాలసిస్, మెడికేషన్ థెరపీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్. Did you guess the answer? డయాలసిస్, మెడికేషన్ థెరపీ ఇవన్నీ ఏం పనికి రావు కదా, రీనలే అక్కడ ప్రాబ్లమాటిక్ ఉంది. సో ఏవి చేసినా ఇట్స్ యూజ్లెస్. సో ద ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డయాలసిస్ ఇన్ పేషెంట్ విత్ రీనల్ ఫెయిల్యూర్? సో రీనల్ ఫెయిల్యూర్స్కి మనం డయాలసిస్ చేస్తాం కదా, ద మెయిన్ పర్పస్ ఏంటిది అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ టు ఇంక్రీజ్ యూరిన్ అవుట్పుట్, టు ఫిల్టర్ వేస్ట్ ఫ్రమ్ ద బ్లడ్, టు రెగ్యులేట్ ఎలక్ట్రోలైట్ లెవెల్స్, టు మేనేజ్ బీపీ. Did you guess the answer? రీనల్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ ఫ్లూయిడ్స్ అవన్నీ రెస్ట్రిక్ట్ చేస్తారు, ఎందుకంటే యూరిన్ అవుట్పుట్ ఉండదు కాబట్టి. సో వాట్ కుడ్ బి దిస్ థింగ్? ఏవైతే ఎండ్ ప్రోడక్ట్స్ ఉంటాయో లైక్ యూరియా, యూరిక్ యాసిడ్ లెవెల్స్ అవి కిడ్నీ తోటి ఫిల్టర్ అవ్వాల్సినవి ఉంటాయి కదా, అవన్నీ వెళ్ళి బ్లడ్లో అక్యుములేట్ అయిపోతాయి అన్నమాట. అందుకే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ మనం కనుక్కోవాలని అంటే వి విల్ డూ ద బ్లడ్ టెస్ట్. అందులో సీరం క్రియాటినిన్ లెవెల్స్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని అంటే ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఈస్ అక్యుములేటింగ్ ఇన్ ద బ్లడ్. So here what is the purpose of dialysis? Did you guessed it? Yes, it's a B, to filter waste from the blood. The next question, which of the following conditions can cause post-renal acute kidney injury? అంటే కింద ఇచ్చిన కండిషన్స్లో ఏది రీజన్ అవుతుంది పోస్ట్ రీనల్ అక్యూట్ కిడ్నీ ఇంజురీకి అని అడిగారు. సో ద ఆప్షన్స్ ఆర్ గివెన్ రీనల్ స్టోన్స్, డయాబెటిక్ మెలైటిస్, హైపర్ టెన్షన్, డీహైడ్రేషన్. సో బిఫోర్ దట్ వాట్ ఈస్ పోస్ట్ రీనల్, ప్రీ రీనల్, రీనల్ అంటే ఏంటిది అర్థం? సో ప్రీ రీనల్ అని అంటే కిడ్నీకి ముందు, అంటే కిడ్నీకి ముందు ఉన్న ఏవైతే ఇష్యూస్ వల్ల ఆ ఇష్యూస్ వల్ల కిడ్నీకి ప్రాబ్లం అవుతుందో దాన్ని ప్రీ రీనల్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు. సో ప్రీ రీనల్ కండిషన్స్ ఏంటివి? లైక్ బ్లడ్ ఫ్లో టు ద కిడ్నీస్ అనమాట. సో అది ఏమేం కండిషన్? హార్ట్ ఫెయిల్యూర్, డిహైడ్రేషన్, దెన్ బ్లడ్ లాస్, ఇవన్నీ ప్రీ రీనల్ కాజెస్ అనమాట. అంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల కిడ్నీకి ఇష్యూ వస్తుంది, అందుకే దాన్ని ప్రీ రీనల్ కిడ్నీ ఇంజురీ అంటారు. అదే రీనల్ ఇంజురీ అని అన్నప్పుడు విత్ ఇన్ ద కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉంటే కిడ్నీకి ఇష్యూ అయినప్పుడు దాన్ని రీనల్ కిడ్నీ ఇంజురీ అని అంటారు. ఎగ్జాంపుల్ గ్లోమరులైటిస్, ట్యూబులార్ నెక్రోసిస్, అంటే కిడ్నీలోనే ఇష్యూస్ ఉన్నాయి కదా. సో పోస్ట్ రీనల్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అని అంటే కిడ్నీ తర్వాత, అంటే ఆఫ్టర్ ద కిడ్నీ తర్వాత ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని పోస్ట్ రీనల్ అంటారు. కిడ్నీ తర్వాత అంటే ఏమొస్తాయి? యూరినరీ ట్రాక్ట్ వస్తుంది, ప్రోస్ట్రేట్ వస్తుంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ పోస్ట్ రీనల్ కాజెస్ అనమాట. సో కిడ్నీలో స్టోన్స్ కానీ, ట్యూమర్స్ కానీ, యూరినరీ ట్రాక్ట్లో ఉండడం, ఎన్లార్జ్డ్ ప్రోస్ట్రేట్, దీస్ ఆర్ ఆల్ ద కాజెస్ ఆఫ్ ద
post-renal. Now you got it. So did you guess the answer? So it's an option A, renal stones. Diabetic mellitus, hypertension, dehydration are the causes of the pre-renal acute kidney disease. The next question, which of the following is an early sign of chronic kidney disease? అంటే ఎర్లీ సైన్ ఏంటిది క్రానిక్ కిడ్నీ డిసీజెస్కి అని అడుగుతున్నారు. అంటే క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ హెమచ్యూరియా, ప్రోటీనూరియా, ఆలిగూరియా, అనూరియా. ఎర్లీ సైన్ అంటే ఫస్ట్ సైన్. ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కానీ ఫస్ట్ ఏది కనిపిస్తుంది? డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, ప్రోటీనూరియా. The next question, the most common cause of glomerular nephritis. Glomerular nephritis ki causative ఏంటిది, cause ఏంటిది అని అడిగారు. So the options they have given urinary tract infection, streptococcal infection, diabetes, hypertension. Did you guess the answer? Direct question. Glomerular nephritis, itis అంటే inflammation. itis ఎక్కడ ఉంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఉంటుంది. So the option B is the correct answer, that is streptococcal infection. UTI అంటే streptococcal infected person infect అవుతేనే then only the patient will land up with the UTI also. So the option B is the correct here. The next question, which diagnostic test provides the best information about kidney function? కిడ్నీ ఫంక్షన్కి ఎలాంటి బ్లడ్ టెస్ట్ చేపియాలి అని అన్నారు. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం ఇది. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ సీరం క్రియాటినిన్, యూరిన్ అనాలిసిస్, బ్లడ్ కంప్లీట్ బ్లడ్ కౌంట్, చెస్ట్ ఎక్స్రే. ఇక్కడ డయాగ్నోస్టిక్స్ టెస్ట్ ఏది కరెక్ట్ అని అడిగారు. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఎస్, ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, సీరం క్రియాటినిన్. The next question, which medication is commonly prescribed to manage hyperkalemia in renal failure? హైపర్కలేమియాని ట్రీట్ చేయడానికి ఏం మెడిసిన్ ఇస్తారు రీనల్ ఫెయిల్యూర్లో అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ కాల్షియం గ్లూకోనేట్, ఇన్సులిన్, కే ఎగ్జెలేట్, ఫ్యూరోసమైడ్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ సి, కే ఎగ్జెలేట్. కే ఎగ్జెలేట్ అంటే ఏంటిది? దట్ ఈస్ ద ట్రేడ్ నేమ్. జెనరిక్ నేమ్ సోడియం పోలిస్టెరిన్ సల్ఫోనేట్. ఇది ఎలా హెల్ప్ చేస్తుందంటే ఇట్ విల్ హెల్ప్స్ టు బైండ్ విత్ ద పొటాషియం తోటి బైండ్ అయ్యి స్టూల్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది అనమాట. ఇన్సులిన్ యూ నో దట్ డిక్రీజ్ గ్లూకోజ్ లెవెల్స్కి యూజ్ చేస్తారు. ఫ్యూరోసమైడ్, లాసిక్స్ టు ఇంక్రీజ్ ద యూరిన్ అవుట్పుట్. కాల్షియం గ్లూకోనేట్ ఏంటిది? వెన్ లో లెవెల్స్ ఆఫ్ కాల్షియం ఉంటే ఇస్తారు. బట్ ఇక్కడ పొటాషియం దాంట్లో అయితే అది ఏమంటారు, ఇట్ వోంట్ హెల్ప్ ఇన్ డిక్రీజ్ ద పొటాషియం లెవెల్స్ బట్ ఇట్ విల్ హెల్ప్స్ అంటే అది హార్ట్కి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. పొటాషియం ద్వారా ఎలాంటి ప్రాబ్లం హార్ట్కి రాకుండా ఉండడానికి. ఫర్ దట్ పర్పస్ దే విల్ గివ్ ద కాల్షియం గ్లూకోనేట్. సో హియర్ ద ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ కే ఎగ్జెలేట్. The next question, in peritoneal dialysis, the dialysate fluid is infused into which part of the body? So peritoneal dialysis లో dialysate fluid ఎక్కడ ఇన్ఫ్యూజ్ చేస్తారు అని అడిగారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ బ్లడ్ స్ట్రీమ్, అబ్డామిన్, లంగ్స్, యూరినరీ బ్లాడర్. Did you guess the answer? The name itself it is telling. Peritoneal dialysis, peritoneum layer. Where you will find the peritoneum layer in the body? Did you guess? It's option B, abdomen. Abdominలోనే పెరిటోనియం లేయర్ ఉంటుంది, అందులో డయాలిసిడ్ ఫ్లూయిడ్ అనేది ఇన్ఫ్యూజ్ చేస్తారు. The next question, which of the following is a common complication of hemodialysis? Common complication ఏం arise అవుతుంది hemodialysis? Hemodialysis అంటే dialysis of the blood. Hemo అంటే blood. Okay, so the options they have given hypertension, hyperkalemia, hypoglycemia. Direct question. So what could be the answer? It's an option B, hypotension. ఎందుకంటే బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది ఆర్టరీస్ వల్లనే ఎగ్జర్ట్ అవుతుంది, ఆర్టరీసే మెయింటైన్ చేస్తుంది అనమాట ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ని. సో ఇప్పుడు హీమో అంటే బ్లడ్ని తీస్తూ ఉన్నప్పుడు దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ డిక్రీజింగ్ బీపీ. సో హియర్ ద ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ హైపోటెన్షన్. The next question, a patient with kidney failure presents with Kussmaul respiration. This is likely due to అంటే కుస్మాల్ రెస్పిరేషన్ అంటే ఇట్ ఈస్ అ సిమ్టమ్ అనమాట. లేబర్, డీప్ బ్రీతింగ్ తీసుకుంటారు. సో కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో అది ఏం లీడ్ అవుతుందంటే దట్ కుడ్ బి ద కాజ్, అంటే వాట్ కుడ్ బి ద రిజల్ట్ ఆఫ్ ఇట్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ హైపోగ్లైసెమియా, మెటబాలిక్ యాసిడోసిస్, రెస్పిరేటరీ ఆల్కలోసిస్, హైపర్టెన్షన్. దీంట్లో ఏమవుతుందనంటే కిడ్నీ ఫెయిల్ అవుతుంది ఎక్స్క్రీటరీ ఐటమ్స్ని తీయడానికి. సో దట్ ఆల్ ప్రెజెంట్ ఇన్ ద బ్లడ్. సో బ్లడ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే దట్ విల్ బీ బికాజ్ ఆఫ్ దట్ యాసిడిక్ నేచర్ అనేది పెరిగిపోతుంది బ్లడ్లో. సో ద రిజల్ట్ విల్ బీ ద ఆప్షన్
B is the correct answer, that is metabolic acidosis. The next question, which of the following is a nursing priority for a patient undergoing dialysis? ఒక పేషెంట్ డయాలసిస్కి వెళ్తే మన మెయిన్ ప్రయారిటీ ఏముంటుంది, నర్సింగ్ ప్రయారిటీ. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ మానిటర్ ఫర్ సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఇంక్రీజ్ ఫ్లూయిడ్ ఇంటేక్, ఎంకరేజ్ హై ప్రోటీన్ డైట్, మెజర్ గ్లూకోజ్ లెవెల్స్ ఫ్రీక్వెంట్లీ. అంటే అన్నీ చేస్తారు బట్ ద మెయిన్ ప్రయారిటీ ఈజ్ వాట్? ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, మానిటర్ ఫర్ సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఎందుకంటే డయాలసిస్కి వెళ్ళినప్పుడు బ్లడ్ మొత్తం తీస్తారు కదా, సో దట్స్ వై ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైమరీ గోల్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎ పేషెంట్ విత్ క్రానిక్ కిడ్నీ డిజీజ్. అంటే క్రానిక్ లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి ప్రైమరీ గోల్ ఏంటిది మేనేజ్మెంట్లో? ద ఫస్ట్ ఈజ్ ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: క్యూర్ ద డిజీజ్, ప్రివెంట్ ప్రోగ్రెషన్ ఆఫ్ రీనల్ డ్యామేజ్, ఇంక్రీజ్ యూరిన్ అవుట్పుట్, రెడ్యూస్ ప్రోటీనూరియా. క్యూర్ ద డిజీజ్ అయితే ఉండదు, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్లో ఉండేది. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ప్రివెంట్ ప్రోగ్రెషన్ ఆఫ్ రీనల్ డ్యామేజ్. ప్రైమరీ గోల్ ఇది. ఇంక్రీజ్ యూరిన్ అవుట్పుట్, రెడ్యూస్ ప్రోటీనేరియా కూడా ఉంటుంది, బట్ ద మెయిన్ ప్రైమరీ గోల్ ఈస్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The next question, which type of renal failure is caused by reduced blood flow to the kidneys? ఆల్రెడీ మనం ప్రీ-రీనల్, రీనల్, పోస్ట్-రీనల్లో డిస్కస్ చేసుకున్నాము, ఓకేనా? సో వాట్ కుడ్ బి ద ఆప్షన్ హియర్? ప్రీ-రీనల్, ఇంట్రారీనల్, పోస్ట్-రీనల్, ఫంక్షనల్. రెడ్యూస్ బ్లడ్ ఫ్లో అన్నమాట టు ద కిడ్నీస్, అంటే బిఫోర్ కదా. సో ద ఆప్షన్ విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ హియర్? ఏ, ప్రీ-రీనల్. ప్రీ-రీనల్లో బ్లడ్ ఫ్లో తగ్గడం వల్ల కిడ్నీస్కి there is a chance of getting renal failure. Example, heart failure ఉండొచ్చు, hypertension. So these are the examples of the renal failure. The next question, which symptom indicates that a patient with chronic kidney disease may have developed uremia? అంటే తన బాడీలో యురేమియా డెవలప్ అయ్యిందని ఏ సింటమ్ ద్వారా తెలుస్తుంది క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్లో అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్: పర్సిస్టెంట్ నాజియా అండ్ వామిటింగ్, వెయిట్ గెయిన్, ఇంక్రీజ్డ్ యూరినేషన్, డ్రై ఫ్లేకీ స్కిన్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? యురేమియా బ్లడ్లో ఎక్కువ అవుతే ఏం సిమ్టమ్స్ చూస్తాము పేషెంట్లో? హియర్ ద ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ పర్సిస్టెంట్ నాజియా అండ్ వామిటింగ్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎ పేషెంట్ విత్ రీనల్ ఫెయిల్యూర్ విచ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఈజ్ కామన్లీ అసోసియేటెడ్ విత్ మజిల్ వీక్నెస్ అండ్ అరిథ్మియాస్. ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇదే క్వశ్చన్ని 3 టైమ్స్గా డిఫరెంట్ వేలో ఇచ్చారు చూడండి. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్: హైపర్ కలేమియా, హైపర్ నాట్రీమియా, హైపోకాల్సేమియా, హైపోమెగ్నీషియమియా. ఏది ఎక్కువగా బాడీలో పెరిగితే ఎలక్ట్రోలైట్ హార్ట్కి ప్రాబ్లం అవుతుంది? డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఎస్, ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, హైపర్ కలేమియా. హైపర్ కలేమియా వల్ల ఎస్టీ సెగ్మెంట్ ఎలివేట్ అవుతుందని చెప్పాను కదా. సో దానివల్ల హార్ట్కి ఇష్యూ అవుతుంది. ఎందుకనంటే అరిథ్మియాస్ డెవలప్ అవుతుంది. ఇక్కడ అదే క్వశ్చన్ అడిగారు, ఓకేనా? మళ్ళీ ట్రీట్మెంట్ కోసము హైపర్ కలేమియా ట్రీట్ చేయడానికి ఏ మెడిసిన్ యూస్ చేస్తారని అడిగారు. సో అక్కడ మనం నేర్చుకున్నాం. సో ఇలానే ఒక్క క్వశ్చన్ని 3-4 టైమ్స్గా డిఫరెంట్ వేలో అడుగుతారు. ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ పేషెంట్ విత్ క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్. విచ్ సిమ్టమ్ వుడ్ ఇండికేట్ దట్ ద రెస్ట్రిక్షన్ ఈజ్ ఎఫెక్టివ్? అంటే క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్లో ఫ్లూయిడ్ రెస్ట్రిక్ట్ పెడతారు. ఇది ఎఫెక్టివ్గా వర్క్ చేసిందా లేదా అని ఏ సిమ్టమ్ ద్వారా తెలుస్తుంది అని అడిగారు. ఇక్కడ కూడా డిఫరెంట్ వేలోనే అడిగారు చూడండి. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్: వెయిట్ గెయిన్, డిక్రీజ్ ఎడిమా, ఇంక్రీజ్డ్ బ్లడ్ ప్రెషర్, ఎలివేటెడ్ సీరం సోడియం. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, డిక్రీజ్డ్ ఎడిమా. ఎడిమా ఉంటేనే కదా ప్రీవియస్లో మనం ఏమని నేర్చుకున్నాం క్వశ్చను, ఎడిమా ఉంటే ఏం నర్సింగ్ ఇంటర్వెన్షన్ తీసుకుంటాము అని అడిగాం. అక్కడ ఫ్లూయిడ్ ఇంటేక్ అని చెప్పాము. ఇక్కడ ఫ్లూయిడ్ రెస్ట్రిక్ట్ చేసాము రీనల్ ఫెయిల్యూర్లో. ఇది ఎఫెక్టివ్గా వర్క్ చేసింది అనేది దేని ద్వారా తెలుస్తుంది అని అన్నారు? ఎడిమా, ఓకేనా? ఇలానే ఒక్క క్వశ్చన్ని టిపికల్గా డిఫరెంట్ వేలో అడుగుతారు. సో యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్, ఓకే, బట్ అండర్స్టాండింగ్ వేలో. The next question, which clinical feature is a classical sign of polycystic kidney disease? Polycystic kidney diseaseలో మెయిన్ సిమ్టమ్ ఏంటి అని అడిగారు. ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: హైపర్టెన్షన్, ఇంక్రీజ్డ్ యూరిన్ అవుట్పుట్, డిక్రీజ్ సీరం క్రియాటినిన్, హైపోటెన్షన్. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఎ జెనెటిక్ డిజార్డర్. పాలీ అంటే మోర్ దెన్ 1, సిస్టిక్ అంటే ఫ్లూయిడ్, క్లియర్ ఫ్లూయిడ్ ఫిల్డ్ స్ట్రక్చర్స్ అనమాట. ఇట్ విల్ బి ప్రెజెంట్ ఇన్ ద కిడ్నీ మోర్ దెన్ 1.
సో దీనివల్ల కిడ్నీ మొత్తం సైజ్ ఇంక్రీజ్ ఎన్లార్జ్ అయ్యి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్. సో డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, హైపర్ టెన్షన్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ఇవన్నీ సిస్టిక్స్ ప్రెజెంట్ అయి ఉండడం వల్ల దట్ విల్ బి దేర్ ప్రెషర్ ఆన్ ద బ్లడ్ వెజల్స్. సో ప్రెషర్ పడడం వల్ల దేర్ ఈస్ ఎ ఇంక్రీజ్ ఇన్ బీపీ. The next question, a patient with CKD is complaining of severe itching. What is the most likely cause of this symptom? అంటే క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు దురద ఎక్కువగా ఉందని కంప్లైంట్ చేస్తారు. దానికి రీజన్ ఏంటి అని అడిగారు. హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: హైలీ పొటాషియం లెవెల్స్, యూరెమిక్ ఫ్రాస్ట్, హైపర్ క్యాల్సిమియా, ఫ్లూయిడ్ ఓవర్లోడ్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ ఎ యూరెమిక్ ఫ్రోస్ట్. ఎందుకంటే క్రానిక్ కిడ్నీ డిజీజ్లో ఏమవుతుందని అంటే యూరిన్ అవుట్పుట్ అంతా డిక్రీజ్ అయిపోతుంది కదా. సో వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ బ్లడ్లో ఉండిపోతుంది. సో వాటర్ ఎక్స్క్రీట్ అవ్వడానికి స్కిన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే త్రూ ద స్వెట్టింగ్ ద్వారా కూడా కొంచెం మన బాడీలోకి వెళ్ళి ఫ్లూయిడ్ లాస్ అవుతుంటుంది. సో అట్లా ఆ ఫ్లూయిడ్లో యూరియా ప్రెజెంట్ అయ్యి ఉండడం వల్ల అది పేషెంట్స్ విల్ కంప్లైన్ అబౌట్ ద హిచ్చింగ్. That is only called uremic frost. The next question, which symptom is a hallmark of urine tract obstruction? అంటే యూరిన్ ట్రాక్ట్ అబ్స్ట్రక్ట్ అయ్యి ఉందని తెలియడానికి హాల్మార్క్ అంటే బెస్ట్ సిమ్టమ్ ఏంటిది అంటే మెయిన్ సిమ్టమ్ ఏంటిది అని అడిగారు. హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: నాక్చూరియా, డిసూరియా, అర్జెన్సీ, ఆలిగూరియా. డైరెక్ట్ క్వశ్చన్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఎస్, ఇట్స్ అన్ ఆప్షన్ డి, ఆలిగూరియా. అంటే యూరిన్ అవుట్పుట్ డిక్రీజ్ అయిపోతుంది కదా, డిక్రీజ్ ఇన్ యూరిన్ అవుట్పుట్, దట్ ఈస్ కాల్డ్ ఆలిగూరియా. నాక్చూరియా అని అంటే యూరిన్ డ్యూరింగ్ నైట్ టైం. అండ్ డిసూరియా అంటే యూరిన్ పెయిన్ డ్యూరింగ్ యూరినేషన్. అర్జెన్సీ అని అంటే లైక్ సడన్ అండ్ స్ట్రాంగ్ ఫీలింగ్ టు యూరినేట్. అక్కడ బ్లాడర్ ఫుల్ ఏమి ఉండదు కానీ అంటే అర్జెంటుగా ఫీల్ అవుతారు యూరిన్కి వెళ్ళాలి అని. దట్ ఈస్ కాల్డ్ ద అర్జెన్సీ. The next question, the nurse is caring for a patient who had a nephrectomy. Which of the following is the most important nursing assessment post-operatively? అంటే నర్స్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ నెఫ్రెక్టమీ అయిన పేషెంట్కి కేర్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఇచ్చిన MCQsలో ఏది మోస్ట్ ఇంపార్టెంట్ నర్సింగ్ అసెస్మెంట్ అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: మానిటర్ ఫర్ సైన్స్ ఆఫ్ బ్లీడింగ్, అసెస్ బవల్ సౌండ్స్, చెక్ పెరిఫెరల్ పల్సెస్, పెర్ఫామ్ ప్యాసివ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ నర్సింగ్ అసెస్మెంట్ అన్నారు కాబట్టి కింద ఇచ్చిన MCQs ఆప్షన్స్లో విచ్ వన్ ఈజ్ ఫీల్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్? డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, మానిటర్ ఫర్ సైన్స్ ఆఫ్ బ్లీడింగ్. మీన్స్ కంపేరింగ్ విత్ ద బవల్ సౌండ్స్ ఆర్ పెరిఫెరల్ పల్సెస్, ప్యాసివ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్, monitoring the signs of bleeding is the most important nursing assessment after post-operative. So option A is the correct answer. The next question, what is the primary purpose of performing continuous ambulatory peritoneal dialysis? And it is one type of dialysis anamata. So what are the purpose? It is the options they have given: to remove excess sodium and water, to improve urine output, to increase BP, to reduce the need for dietary restrictions. Did you guess the answer? It's a direct question. Simple. The option A is the correct answer. That is to remove excess sodium and water. Dialysis kana main purpose ఏముంటుంది? Maintaining the electrolyte imbalance, then removing the waste products, everything, and fluid maintenance చేయాలి. So these are three only the main purpose of the dialysis. So దాన్ని బట్టి చూస్తే A is the correct answer. That is to remove excess sodium and water. The next question, a patient undergoing hemodialysis complains of muscle cramps during the procedure. What is the likely cause? అంటే మజిల్ క్రాంప్స్ అవుతున్నాయని అన్నారు. సో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ ఇట్? సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్: హైపోటెన్షన్, హైపోకాల్సిమియా, హైపర్కలేమియా, హైపోనైట్రీమియా. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, హైపోటెన్షన్. సో డ్యూరింగ్ హీమోడయాలిసిస్ అప్పుడు బ్లడ్ వెజల్స్లో ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. బికాస్ ఆఫ్ దట్ బ్లడ్ ఫ్లో అనేది మజిల్స్కి కూడా తగ్గిపోతుంది. డ్యూ టు దట్ ద పేషెంట్ విల్ కంప్లైన్ అబౌట్ ద మజిల్ క్రాంప్స్. దానికి రీజన్ ఏంటిది? హైపోటెన్షన్.
ఓకేనా. హైపోకాల్సిమియా అని అంటే హీమోడయాలసిస్లో కాల్షియము లో అయిపోదన్నమాట, చాలా తగ్గితేనే మజిల్ క్రాంప్స్ వస్తాయి, కానీ కాల్షియం లెవెల్స్ అంత ఏమీ తగ్గదు హీమోడయాలసిస్ టైంలో. హైపర్ కలేమియా అని అంటే దట్ విల్ అంటే మజిల్ వీక్నెస్ ఆర్ పారాలిసిస్కి రీజన్ అవుతుంది తప్ప మజిల్ క్రాంప్స్కి కాదు. హైపోనాట్రీమియాలో కూడా లో సోడియం లెవెల్స్ ఉంటే మజిల్ క్రాంప్స్ వస్తాయి, బట్ యాజ్ కంపేరింగ్ విత్ ద హైపోటెన్షన్ the hyponatremia is not the big deal during the hemodialysis. So here the answer is hypotension is the correct answer. The next question, which of the following lab values would indicate a patient with renal disease is at risk for anemia? అంటే కింద ఉన్న ఏ ల్యాబ్ వాల్యూస్ వల్ల పేషెంట్ రీనల్ డిజీజ్తో సఫర్ అయిన పేషెంట్ అనీమియాకి ల్యాండప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తుంది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ లో హెమోగ్లోబిన్, లో క్రియాటినిన్, హై పొటాషియం, హై సోడియం. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఈజీ క్వశ్చన్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ లో హెమోగ్లోబిన్. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ ద కిడ్నీ ఏంటిది? ఎరిథ్రోపాయిటిన్, దట్ ఈస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీస్. సో రీనల్ డిజీజ్ ఉంటే డిక్రీజ్ అవుతాయి కాబట్టి అనేమియా అంటే హెమోగ్లోబిన్ కూడా తక్కువ చూపిస్తుంది. సో అలానే ఉంటే కంటిన్యూ ద పేషెంట్ క్యాన్ ల్యాండ్ అప్ విత్ ద అనేమియా. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కామన్ కాజ్ ఆఫ్ ప్రీ రీనల్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ? అంటే ప్రీ రీనల్ కాజ్ ఏంటిది కిడ్నీ ఇంజరీకి అని అన్నారు. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ప్రీ రీనల్, రీనల్ అండ్ పోస్ట్ రీనల్ కాజెస్. So here the options they have given: dehydration, nephrotoxicity, glomerulonephritis, ureteral obstruction. Did you guess the answer? Yes, it's an option A, dehydration. Dehydration is the pre-renal cause. Nephrotoxicity and glomerulonephritis, renal causes because it is within the kidney issues. Then ureteral obstruction ante post renal cause. The next question, a patient with a urinary tract infection is experiencing dysuria. Which of the following intervention is most appropriate? అంటే urinary tract infection ఉన్న వాళ్ళు ఏమంటారు, కంప్లైంట్ చేస్తారు డిసూరియా అని అంటే పెయిన్ డ్యూరింగ్ యూరినేషన్. అయితే దీనికి మనం ఏం ఇంటర్వెన్షన్ తీసుకోవచ్చు అని అడిగారు. ఇది మనలో చాలామంది ఎక్స్పీరియన్స్ అయినదే, ఎప్పుడైతే లాంగ్ ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు అలా. సో what could be the option here? సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? అడ్మినిస్ట్రేటింగ్ యాంటీస్పాస్మోడిక్స్, ఎంకరేజింగ్ ఫ్లూయిడ్ ఇంటేక్, అప్లయింగ్ హీట్ టు ద అబ్డోమిన్, అడ్మినిస్టరింగ్ డయూరిటిక్స్. మనం ట్రావెల్ చేసేటప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ అవుతాం, ఎందుకని? డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, ఎంకరేజింగ్ ఫ్లూయిడ్ ఇంటేక్. ఎవరైనా పెయిన్ డ్యూరింగ్ యూరినేషన్ టైంలో కంప్లైంట్ చేస్తే వాళ్ళకి వాటర్ ఎక్కువగా తాగమని చెప్పాలి. అందుకే అంటున్నాను, మనము జర్నీ చేసేటప్పుడు లాంగ్ టైం వరకు యూరిన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటాము, మళ్ళీ యూరిన్ ఎక్కడ వస్తుందేమో అని వాటర్ కూడా ఎక్కువగా తాగకుండా ఉంటాము. సో బికాస్ ఆఫ్ దిస్ టూ థింగ్స్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్లస్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే ఫ్లూయిడ్ ఎక్కువగా తీసుకోమని చెప్పాలి. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిమ్టమ్ ఇస్ కామన్లీ అసోసియేటెడ్ విత్ సిస్టైటిస్? సిస్టైటిస్ ది మెయిన్ సిమ్టమ్ ఏంటిదని అడిగారు. వాట్ యూ మీన్ బై సిస్టైటిస్? ఇట్ ఈస్ ద మెడికల్ టర్మ్ యూజ్డ్ ఫర్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్లాడర్. ఓకే, సో నౌ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: అర్జెన్సీ, ఒలిగోరియా, హెమచురియా, ఫ్లాంక్ పెయిన్. విచ్ కుడ్ బి ద ఆన్సర్ ఫర్ ఇట్? బ్లాడర్లో ఇన్ఫ్లమేషన్ ఉందబ్బా. సో వాట్ ద పేషెంట్ ఫీల్స్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, అర్జెన్సీ అంటే స్ట్రాంగ్ ఫీలింగ్ టు యూరినేట్ వెన్ దెర్ ఇస్ నో బ్లాడర్ ఫిల్లింగ్. బ్లాడర్ ఫిల్ లేకున్నా కూడా అర్జెన్సీ ఫీల్ అవుతారు. సో ద ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ పేషెంట్ ప్రెజెంట్స్ విత్ సైన్స్ ఆఫ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్. విచ్ ల్యాబ్ వాల్యూస్ వుడ్ మోస్ట్ లైక్లీ బీ ఎలివేటెడ్? ఓకేనా, ఎలివేటెడ్ అంటే ఇంక్రీజ్ అయ్యి ఉంటాయి అని అడిగారు. ఇది కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్లీ డిస్కస్ చేసాము. ఓకేనా, సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ప్రోటీనూరియా, ఆల్బుమిన్, హెమాటోక్రిట్, సీరం కొలెస్ట్రాల్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్. ఓకే, ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, ప్రోటీనూరియా. The last question of this video, which clinical feature is characteristic of acute pyelonephritis? Acute pyelonephritis the main symptom ఏంటి అని అడిగారు. Here the options they have given: costovertebral angle tenderness, nocturia, polyuria, proteinuria.
పైలోనెఫ్రైటిస్ అంటే ఇట్ ఈస్ అన్ అక్యూట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద కిడ్నీ డ్యూ టు ఇన్ఫెక్షన్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఈజీ క్వశ్చన్. ఇట్స్ అన్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కాస్టోవర్టిబ్రల్ యాంగిల్ టెండర్నెస్. ఎందుకంటే మిగతా నాక్చూరియా, పాలియూరియా, ప్రోటీనూరియా అన్నిట్లో చూస్తాము. సో ఇక్కడ మెయిన్ ఇదేంటిది, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద కిడ్నీ ఉంటుంది కాబట్టి అంటే నార్మల్ టర్మినాలజీలో యూజ్ చేయాలంటే ఫ్లాంక్లో పెయిన్ ఉంటుంది. సో ఆ ప్లేస్ని కాస్టోవర్టిబుల్ యాంగిల్ అని అంటారు. కాస్టోవర్టిబుల్ అంటే ఏంటిది? కాస్టో అంటే రిబ్స్, వర్టిబ్రే అని అంటే వర్టిబుల్. ఎక్కడైతే రిబ్స్ మీన్స్ ద వర్టిబ్రల్ రీజన్, సో ఆ రీజన్లో పెయిన్ ఉంటుంది. టెండర్నెస్ అంటే పెయిన్ టు టచ్. సో దిస్ ఈస్ ద మెయిన్ క్లినికల్ ఫీచర్ ఆఫ్ ద acute pyloronephritis, that is costovertebral angle tenderness.